నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్ నేను సంగీత. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం రణరంగాన్ని తలపించింది. అధికార బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ చెలరేగింది. నేతన చౌరస్తాలో ఇరు పార్టీల శ్రేణులు పోటాపోటీగా ధర్నాలకు దిగడంతో అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది. పరస్పర నినాదాలు తోపులాటలతో పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. సిరిసిల్ల నేతన చౌరస్తా ఇరు పార్టీల నినాదాలతో దద్దరిల్లింది. ఒకవైపు బండి సంజయ్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదించగా, కేటీఆర్ డౌన్ డౌన్ అంటూ బీజేపీ శ్రేణులు ప్రతి నినాదాలు చేశారు. దీంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. మాటల యుద్ధం కాస్త తీవ్ర తోపులాటకు దారితీసింది. ఇరు వర్గాలు కొట్టుకునే స్థాయికి చేరడంతో పరిస్థితి అదుపు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. ఆందోళనకారులను చెరగొట్టేందుకు పోలీసులు స్వల్ప లాఠీ చార్జ్ చేశారు. ఈ ఘర్షణకు కారణమైన పలువురు బీజేపీ బీఆర్ఎస్ కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం నేతన చౌరస్తాలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు భారీగా మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు. రాజకీయ విమర్శలు ఇప్పుడు క్షేత్రస్థాయిలో కార్యకర్తల మధ్య భౌతిక దాడులకు దారితీయడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. బీఆర్ఎస్ బీజేపీ తీవ్ర ఆందోళనకు దిగడంపై మా సుధాకర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. సుధాకర్, ఘర్షణకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ఇటు బీజేపీ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరు పార్టీ నాయకులు ఒకరిపై ఒకరు దోసుకోవడమే కాకుండా చెప్పులు కూడా విసేసుకొని ఆందోళన చేయడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి బండి భాగ్య రవి పైన జరుగుతున్న పోస్కో కేసు సంబంధించి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు సమ్మెలు చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడంతో భాగంగా ఇందులో చూస్తే ఈ రోజు రాజన్న సిరిసిల్ల కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబంధించి ఉదయం నుండే వాళ్ళు రోడ్డెక్కి వాళ్ళ యొక్క ధర్నా కూడా కొనసాగిస్తూ దాంతో పాటు బండి సంజయ్ బర్తప్ చేయాలి, బండి సంజయ్ దిశబొమ్మ కూడా దగ్గర చేయడం జరుగుతుందని తెలుసుకున్న బీజేపీ శ్రేణులు కూడా వచ్చి వారిని అడ్డుకోవడంతో పాటు ఇటు టీఆర్ఎస్ డామ్నామ్ కేసీఆర్ కేటీఆర్ డామ్నామ్ అని నినాదం చేస్తూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా బీజేపీ బండి సంజయ్ ఎంబడే బర్తప్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉండడంతో పాటు ఒకరిపై ఒకరు తోపులాట జరగడంతో పాటు అక్కడ ఉన్న స్థానికంగా యొక్క పరిస్థితులు చేదాటిపోతున్నాయని చెప్పి తెలుసుకొని ఎస్పీ మహేష్ బి గీత కూడా అక్కడ సంఘటన స్థలాన్ని చేరుకొని ఎక్కడెక్కడ చెదరగొట్టడానికి కూడా వారికి ఎంత సత్యమని చెప్పినా కూడా వినకపోవడంతో పాటు లాఠీలకు అని చెప్పవలసి వచ్చింది. లాఠీ చార్జ్ చేయడమే కాకుండా ఇరు వర్గాలను ఎక్కడెక్కడ చెదరగొట్టి ఇటు బీజేపీ శ్రేణులను ముందస్తు అక్కడి నుంచి పంపించి ఒక వెహికల్ వారిని
రాజన్న సిరిసిల్ల పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. అదే కాకుండా ఇటు బీఆర్ఎస్ నాయకులను కూడా ఇంకో పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ యొక్క ఘటన వాతావరణం కూడా సద్దుమణుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ యొక్క మొత్తానికైతే ఇటు బండి సంజయ్ మొత్తం భర్త చేయాలి, కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తీసేయాలని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ నాయకులు మొత్తం ఒక నినాదం చేయడంతో కాకుండా పెద్ద ఎత్తున కూడా వారు ఘర్షణ వాతావరణం నెలకొనడంతో పాటు ఇక్కడ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్ డౌన్ అని చెప్పేసి కేటీఆర్ డౌన్ వెంబడే వారు కూడా గతంలో కూడా ఎన్నో జరిగినా కూడా పట్టించుకోకుండా ఇప్పుడు ఈ యొక్క చిన్న విషయాన్ని పెద్ద భూతద్దం పెట్టి చూస్తున్నారని ఒక నేపథ్యంతో పాటు ఆయన కూడా అతను తప్పు చేస్తాడైతే పోలీసులు ఎందుకు లొంగిపోతాడు, తప్పు చేయబోతే లొంగిపోయాడని చెప్పేసి ఇటు బీజేపీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు వెంబడే బండి సంజయ్ని కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తొలగించి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలి, ఇద్దరికి కూడా కఠిన శిక్ష విధించాలని చెప్పి చెప్పడంతో పాటు ఇరు వర్గాల మధ్యలో సంఘటన ఘర్షణ వాతావరణం చోటు చేసుకోవడంతో పాటు ఒకరిపై ఒకరు దాడులు చేసుకొని తోపు వేయడమే కాకుండా చెప్పులతో పాటు ఈ యొక్క రాజకీయ నాయకులే కాకుండా ఒక వీధి గుండాలాగా చిల్లరగా గొడవలు చేస్తున్నారని చెప్పేసి బీజేపీ శ్రేణులు కూడా చెప్పడం జరుగుతుంది. సంగీత లైక్ ఇప్పుడు అక్కడ బీజేపీ కావచ్చు లేదంటే బీఆర్ఎస్ కావచ్చు ఒకరిపై ఒకరు ఆపోజిట్ అంటే వాళ్ళు ఒకరు సపోర్ట్ చేస్తూ ఇంకొకరు వ్యతిరేకిస్తూ కూడా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి నాయకులు ఏదైనా మాట్లాడారా? ఇప్పుడు చూస్తే బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఇరు వర్గాల మధ్యలో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇటు బీజేపీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూడా ఎన్నో జరిగినా కూడా ఎవరు పట్టించుకోకుండా మహిళల పైన, ఎందుకంటే మహిళలను కూడా వారు ఇంట్లో ఉన్న వారిని కూడా బయటికి గుంజుతున్నారు. ఎందుకంటే వారికి సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఈ యొక్క మైనర్ బాలిక వాళ్ళే వైరల్ జరుగుతున్నారు. వాళ్ళు చేసిన తప్పును ఇటు బీజేపీ పైన రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి బీజేపీ వాళ్ళు వాదన వినిపించడం జరుగుతుంది. అదే కాకుండా ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎంబడే బండి సంజయ్ని భర్తీ చేయాలా, అతను కేంద్ర మంత్రివర్గం నుంచి కూడా తీసేయాలా, అతని కొడుకు కఠిన శిక్ష విధించాలా, అతను జైల్లో నుంచి బెయిల్ కూడా ఇవ్వకూడదు అని చెప్పేసి వారు కూడా వాదన వినిపిస్తున్నారు. ఎందుకంటే కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి అయినా కూడా అతని కొడుకు ఇలా చేయడం వల్ల కూడా ఇతర వాళ్ళు కూడా ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. అతన్ని కూడా ఒకరికి శిక్షిస్తేనే ఇంకొకరు కూడా సద్మని ఉంటారని చెప్పి చెప్పడం జరుగుతుంది. సంగీత థ్యాంక్ యూ సుధాకర్.